గోదావరి జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా జిల్లాల్లో మార్పులకు సంబంధించి రెండో జాబితాలను ప్రకటించారు. మనం నిన్ననే చూసాం. అటు ఎంపీలుగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నుంచి, కాకినాడ ఎంపీ వంగాగీతను పిఠాపురం నుంచి, అలాగే రామచంద్రాపురం నుంచి ఉన్న మంత్రిని రాజమండ్రి రూరల్ నుంచి, ఇలా చాలా మార్పులు చేశారు. అయితే మూడో జాబితాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరు ఉండొచ్చు అంటున్నారు. పినేపి విశ్వరూప్ ప్రస్తుతం అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే పినేపి విశ్వరూప్ ఒక రకంగా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొలి విడత రెండో విడత క్యాబినెట్లో కొందరిని మార్చారు. కానీ పినేపి విశ్వరూప్ మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 ఏళ్ళు కంప్లీటెడ్గా క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న అదృష్టాన్ని అయితే దక్కించుకున్నారు. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ నేపథ్యంలో విశ్వరూప్ స్థానంలో కుమారుణ్ణి బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుందంటున్నారు. అయితే తనకే అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని విశ్వరూప్ హైకమాండ్తో కొంత మాట్లాడుతున్నట్టుగా కొంత సమాచారం జరుగుతోంది. మధ్యలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడం, ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న కొంత ఓటు బ్యాంక్, ఎస్సీ ఓటు బ్యాంక్ కొంత దూరమైంది అన్న ఒక ఆలోచన, అలాగే ఈ అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా కొంచెం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు తీవ్రస్థాయిలో మంత్రి విశ్వరూప్ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇది డ్యామ్ షూర్ సీటు కాదన్న ఒక అంచనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత విశ్వరూప్ తనయుడా లేదంటే కొత్త అభ్యర్థ, ఇలాంటి ఒక సందిగ్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా మార్పు ఉంటుందా ఉండదా తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.